హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఎడ్యుకేషన్ కింగ్స్ 90. ఈరోజు మనం ఈ వీడియోలో ఎల్పిఎఫ్ అండ్ యూపీఎఫ్ని ఎలా కనుక్కోవాలో చూసుకుందాం. వెరీ ఈజీ అండి. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే బాగా అర్థమవుతుంది. ఫస్ట్ ఇది క్వశ్చన్ చూసుకుంటే, ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు 0, 1 అండ్ పి ఈజ్ ఈక్వల్ టు 0, 1/4, 2/4, 3/4, 1, దెన్ ఫైండ్ ఎల్పిఎఫ్ అండ్ యూపీఎఫ్. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ ఇచ్చారు, 0 to 1 ఇంటర్వెల్స్. దాని యొక్క పార్టీషన్ కూడా వాళ్ళు ఇచ్చారనమాట, 0, 1/4, 2/4, 3/4 అండ్ 1. ఇప్పుడు మనం ఈ వాల్యూస్ నుంచి యూపీఎఫ్ ఎల్పిఎఫ్ కనుక్కోవాలన్నమాట. ఫస్ట్ దానికోసం మనం ఇచ్చిన ఫంక్షన్ రాసుకోవాలి. గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు 0, 1. ఇంకా ఏమిచ్చారు, పి ఈజ్ ఈక్వల్ టు 0, 1/4, 2/4, 3/4, 1 బి ద పార్టిషన్ ఆఫ్ 0, 1 ఇచ్చారు. నెక్స్ట్ ఫస్ట్ మనం వీటిని ఇంటర్వెల్స్గా డిఫరెంట్గా రాసుకోవాలన్నమాట. అప్పుడు ఫస్ట్ ఇంటర్వెల్లో ఇవి 2 తీసుకోవాలి. అప్పుడు 0, 1/4. నెక్స్ట్ సెకండ్ ఇంటర్వెల్లో 1/4, 2/4 అనమాట. నెక్స్ట్ I3 వాల్యూ 2/4, 3/4. నెక్స్ట్ I4 వాల్యూ 3/4, 1. ఇవి 4 ఇంటర్వెల్స్ అనమాట. నెక్స్ట్ దీని నుంచి M1 అంటే ఏంటిది, ఎఫ్ ఆఫ్ 0. ఇప్పుడు M1 అంటే దీంట్లో లోవర్ది అనమాట, ఇన్ఫిమమ్ సుప్రీమమ్ కదా. ఇది స్మాల్ m అంటేనేమో ఇన్ఫిమమ్, క్యాపిటల్ M అంటేనేమో సుప్రీమమ్. కాబట్టి ఇది ఇన్ఫిమమ్ కాబట్టి I1లో M1 తీసుకున్నాం. M1 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 0 ఉంది కాబట్టి ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్లో 0 పెట్టుకుంటే 0 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. నెక్స్ట్ M2 అంటే I2లో ఇన్ఫిమమ్ వాల్యూ ఎంత, 1/4, ఎఫ్ ఆఫ్ 1/4 అంటే 1/4 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/16. నెక్స్ట్ M3 అంటే I3లో ఇన్ఫిమమ్ వాల్యూ 2/4, ఎఫ్ ఆఫ్ 2/4 ఈజ్ ఈక్వల్ టు 2/4 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4/16. ఇప్పుడు 4 1s 4 4s కాబట్టి 1/4 వచ్చింది. నెక్స్ట్ M4 అంటే 4th ఇంటర్వెల్లో ఇన్ఫిమమ్ వాల్యూ 3/4 కాబట్టి ఎఫ్ ఆఫ్ 3/4 ఈజ్ ఈక్వల్ టు 3/4 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9/16. నెక్స్ట్ క్యాపిటల్ M1 అంటే క్యాపిటల్స్ అంటే ఏంటిది, సుప్రీమమ్ అంటే ఈ వాల్యూ, నెక్స్ట్ వాల్యూ 1/4, ఎఫ్ ఆఫ్ 1/4 ఈజ్ ఈక్వల్ టు 1/4 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/16. నెక్స్ట్ M2 వాల్యూ 2/4 కాబట్టి 2/4 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4/16, 1/4. నెక్స్ట్ M3 ఎఫ్ ఆఫ్ 3/4 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9/16. M4 వచ్చేసరికి ఎఫ్ ఆఫ్ 1 అంటే 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు మనం డెల్టా అనుకున్నాం. డెల్టా వాల్యూ అంటే ఇన్ఫిమమ్ మైనస్ సుప్రీమమ్. ఇక్కడ I1 నుంచి డెల్టా 1 కనుక్కోవాలంటే I1 వాల్యూ ఎంత, 0, 1/4. అంటే సుప్రీమంలో నుంచి ఇన్ఫిమమ్ తీసేయాలి, అంటే 1/4 మైనస్ 0 ఈజ్ ఈక్వల్ టు 1/4. నెక్స్ట్ డెల్టా 2 అంటే I2 వాల్యూ ఎంత, 2/4, 1/4, 2/4 కదా. కాబట్టి సుప్రీమంలో నుంచి ఇన్ఫిమమ్ తీసేసారు, అంటే 2/4 మైనస్ 1/4 ఎంత వచ్చింది, 2 - 1 ఈజ్ ఈక్వల్ టు 1/4 వచ్చింది. నెక్స్ట్ అలాగే డెల్టా 3 చేసుకుంటే కూడా 1/4 వచ్చింది. నెక్స్ట్ డెల్టా 4 తీసుకున్న 1/4 వచ్చింది. సో ఇక్కడ దీని నుంచి ఎల్పిఎఫ్ కనుక్కోవాలి. ఎల్పిఎఫ్ వాల్యూ ఫార్ములా ఏంటి, సిగ్మా R ఈజ్ ఈక్వల్ టు 1 to n MR డెల్టా R. ఇక్కడ 4 ఇంటర్వెల్స్ ఉన్నాయి కదా, కాబట్టి దానికోసం సిగ్మా R ఈజ్ ఈక్వల్ టు 1 to 4 వేసుకున్నాం, MR డెల్టా R. ఇప్పుడు దాన్ని విడిగా రాసుకున్నాం. ఫస్ట్ R ప్లేస్లో 1 పెట్టుకుంటే M1 డెల్టా 1 ప్లస్ M2 డెల్టా 2 ప్లస్ M3 డెల్టా 3 ప్లస్ M4 డెల్టా 4. ఇప్పుడు M1 వాల్యూ ఎంత వచ్చింది మనకి, 0 వచ్చింది. డెల్టా 1 వాల్యూ 1/4 ప్లస్ M2 వాల్యూ 1/16 ఇంటూ 1/4 ప్లస్ M3 వాల్యూ 1/4 ఇంటూ 1/4 ప్లస్ M4 వాల్యూ 9/16 ఇంటూ 1/4. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేసుకుంటే 0 ఇంటూ 0 వచ్చింది. 16 4 64 కాబట్టి 1/64 ప్లస్ 4 4 16 కాబట్టి 1/60 ప్లస్ 9/64. దీన్ని ఎల్సిఎం తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తే 7/32 వచ్చింది. ఇది ఎల్పిఎఫ్ వాల్యూ ఎంత వచ్చింది, 7/32. ఇప్పుడు అలాగే యూపీఎఫ్ తీసుకుందాం. యూపీఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా R ఈజ్ ఈక్వల్ టు 1 to n MR డెల్టా R. ఇప్పుడు 4 ఇంటర్వెల్స్ ఉన్నాయి కాబట్టి సిగ్మా R ఈజ్ ఈక్వల్ టు 1 to 4 MR డెల్టా R. దీని నుంచి
ఇంటర్వల్స్ రాసుకుంటే M1 డెల్టా 1 ప్లస్ M2 డెల్టా 2 ప్లస్ M3 డెల్టా 3 ప్లస్ M4 డెల్టా 4. క్యాపిటల్ M వాల్యూ ఎంత వచ్చింది 1/16 కాబట్టి 1/16 ఇంటూ 1/4 ప్లస్ M2 వాల్యూ 1/4 ఇంటూ 1/4 ప్లస్ 9/16 వాల్యూ 1/4 ఇంటూ 9/16 ప్లస్ 1 ఇంటూ 1/4. సో నెక్స్ట్ మళ్ళీ దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే 1/64 ప్లస్ 1/16 ప్లస్ 9/64 ప్లస్ 1/4. దాన్ని ఎల్సిఎం తీసుకుంటే 64 వచ్చింది. ఇప్పుడు టోటల్ క్యాలిక్యులేట్ చేసి 30/64. ఇవి 2 టేబుల్లో క్యాన్సిల్ అయిపోతే 15/32. సో యూపీఎఫ్ వాల్యూ ఎంత వచ్చింది? యూపీఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 15/32 అనమాట. సో ఇది యూపీఎఫ్ వాల్యూ, ఎల్పిఎఫ్ వాల్యూ కనుక్కున్నాం కదా. సో ఇలా అనమాట, చాలా ఈజీ అనమాట. సో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.